పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ మొదలైపోయిందని, పవన్ కూడా కాటమరాయుడు యూనిట్తో జతైపోయాడని ఇప్పటికే చెప్పేసుకున్నాం. అయితే ఈ సినిమాలో పవన్కి తమ్ముళ్ళుగా నటించాలంటూ కొందరు కుర్ర హీరోలను అడిగితే వాళ్ళు కావాలనే కాదన్నారు అంటూ ఈ మధ్య చాలానే న్యూస్ హాట్ టాపిక్ అయిపోయిందని చెప్పాలండోయ్. ఈ కాటమరాయుడు చిత్రాన్ని తమిళ్ మూవీ వీరంకి పవన్ స్టైల్లో మార్చేసిన రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. ఈ వీరం మూవీ ఇప్పటికే తెలుగులో వీరుడొక్కడే పేరుతో డబ్బింగ్ అయ్యింది కూడా. అలాంటిది ఆ డబ్బింగ్ సినిమాను యాజ్ ఇట్ ఈజ్ తీసేసి తెలుగులో మళ్ళీ సినిమా రిలీజ్ చేయడానికి పవన్ ఏమైనా తెలియదోడా? అయినా ఆయన కుర్ర హీరోలను అప్రోచ్ అయ్యారని వీళ్ళకెవరు చెప్పారు అన్న విషయం ఇప్పటికీ అర్థం కావట్లేదండోయ్. శర్వానంద్, రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండలను తమ్ముళ్ళుగా తీసుకుంటే గానీ పవన్కి వాల్యూ రాదంటారా? ఓ సినిమాలో పవన్ పక్కన ఓ ఫ్రేమ్లో నిల్చుంటే చాలని అనుకునే హీరోలు చాలామందే ఉన్నారు. అయితే సొంత ఫ్యామిలీ నుంచే వీళ్ళకంటే క్రేజ్ ఉన్న కుర్రాళ్ళను కూడా తెచ్చుకోవాళ్ళు పవన్. అయినా ఏంటో ఈ జనాలు పవన్ ఇంకా వేరే కుర్రాళ్ళను అడిగాడు అంటూ న్యూస్లు తీసుకొస్తున్నారండోయ్. అయితే అవన్నీ గాసిప్లేనని, వాళ్ళెవరిని అప్రోచ్ అవ్వలేదని పక్కాగా క్లారిటీ ఇచ్చేశాడు నిర్మాత శరత్ మరార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా.